హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్. ఏం లేదండి, మాకు ఏపీలో మళ్ళీ తుఫాన్ మొదలైందంట. కొంచెం భయంగా ఉంది. లాస్ట్ టైం ఉన్న 3 డేస్లోనే బీభత్సం చేసేసి వెళ్ళిపోయింది ఆ తుఫాను. చెప్పాను కదా మీకు వీడియోస్లో, చాలా ఇది చేసింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 డేస్ ఉందంటున్నారు. ఇంకా ఏంటంటే ఏపీ గవర్నమెంటు 45 సంవత్సరాలుకి ఆసరా అని 18,750 రిలీజ్ చేస్తుంది కదా. అది ఇప్పుడు 4వ విడత జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తారంట. ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డులు 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ట్రీట్మెంట్ చూపించేదానికి పెంచడం అయితే జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న కొంతమంది కనీసం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 300 రవాణా ఖర్చులు ఇస్తారంట. ఈ డిసెంబర్ 18, 20 తేదీల్లో ఆరోగ్యశ్రీ కార్డులు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు కూడా పంచడం జరుగుతుంది అని చెప్పారు. నేను న్యూస్లో నిన్న చూశాను. ఇలాంటి గవర్నమెంట్ పథకాలు సద్వినియోగం చేసుకుంటారని, మీకు అందరికీ ఎవరికైనా యూస్ అవుతుందని, ఏపీలో ఉండే వాళ్ళకి యూస్ అవుతుంది కదా, సో యూస్ అవుతుంది, మనం చెప్తాము అని చెప్పి నేను చెప్తున్నాను. యూస్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే చలికాలం మొదలైంది, జాగ్రత్తగా ఉండండి. వేడి ఫుడ్ మాత్రమే తినండి. చైనాలో అందరూ వేడిగానే తింటారంట. చల్లగా ఉంటే అసలు తింటారంట, అప్పటికప్పటికే చేసుకుంటారంట. కానీ ఎక్కడి నుంచి చేస్తారో ఏదో ఒక డిసీజ్ తెచ్చి మనకు అంటించిపోతూ ఉంటారు. సో మనం జాగ్రత్తగా ఉండం. మన దేశం చాలా గొప్పది. ఎందుకంటే అన్ని దేశాల్లో ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అంటే జబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన దేశానికి రావాలంటే భయపడుతుంది. మనకి హీట్ ఎక్కువ కాబట్టి, సో అది మనకి ప్లస్. ఈ చలికాలం కొంచెం చల్లగా ఉంటుంది, వైరస్ బాగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా హెల్త్ టిప్స్ నాకు చెప్పాలనిపిస్తే చెప్పండి, నేను నేర్చుకుంటాను. నాకు పిల్లలు ఉన్నారు కదా, చూసి నేను కూడా ఫాలో అవుతాను. సో కామెంట్స్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. 10 మందికి ఉపయోగపడే వీడియో అయితే మనకు చాలా హ్యాపీయే కదా. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.